హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజే స్టిచ్చింగ్ వీడియోస్. ఈరోజు ఈ డిజైన్ బ్లౌజ్ స్టిచ్ చేశాను. నాకు ఆల్ది బ్లౌజ్ ఇచ్చారు, చూసారా ఇలా ఉంది. సేమ్ అలానే స్టిచ్ చేశాను అనుకుంటున్నా. వచ్చిందో లేదో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది పర్ఫెక్ట్ కుట్టానో లేదో అని. దానికోసం ఆల్ది బ్లౌజ్ తీసుకొని వీ షేప్తో కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా డిజైన్గా క్యాన్వాస్ కట్ చేశాను. అది ఎలా ఉందో ఇది క్యాన్వాస్తో సేమ్ అలానే కట్ చేశాను అనమాట. తర్వాత వీ షేప్కి ఇలా గోటు చేసుకొని పక్కన పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్కి. తర్వాత క్యాన్వాస్కి ఫస్ట్ లైనింగ్ క్యాన్వాస్ జాయింట్ చేశాను, మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకుంటున్నా. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి, రెండు ఒకటే సైడ్కి స్టిచ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నేర్చుకునేప్పుడు చాలాసార్లు నేను అలా మిస్టేక్ చేశాను. ఇలా పెట్టుకొని ఇలా కింది భాగం డిజైన్ కట్ చేసుకున్నాక దానికి పైపింగ్ వేసుకున్నాను. లైనింగ్ క్లాత్ యూజ్ చేశాను దీనికి, వేరే క్లాత్ ఏమి యూజ్ చేయలేదు. ఇలా పైపింగ్ వేసుకున్నా. ఇటు సైడ్ డిజైన్ కట్ చేసుకున్నాం కదా, దానికి కూడా ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది. ఫస్ట్ మధ్యలో జాయింట్ చేసుకోవాలి కింద. ఇవి ఎక్కడ కల్లాడుకోకుండా నీట్గా ఉండాలంటే మనం పిన్స్ పెట్టుకోవాలి. నా దగ్గర సూదులు ఉంటే నేను అవి పెట్టేసుకుంటున్నా, కల్లాడుకోకుండా. డిజైన్ ఆల్తి ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చేకి ఇలా ఫస్ట్ పిన్స్ పెట్టాను. పిన్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఇలా మిడిల్ పార్ట్లో ఒక చాక్ పీస్తో డ్రా చేసుకొని ఇలా స్టిచ్ చేశాను. ఇక్కడైన తర్వాత మళ్ళీ అటు సైడు ఇటు సైడు పిన్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టుకుంటే కల్లాడుకోకుండా క్లాత్ బాగా నీట్గా ఉంటుంది. మనం ఎలా పెట్టామో అలానే వచ్చేస్తుంది. నీట్గా వేసుకోవాలా. లైనింగ్ క్లాత్తో వేసాను. పైపింగ్ థ్రెడ్ వాడకుండానే బాగా నీట్గా సన్నగా వచ్చింది కదా. కాటన్ లైనింగ్ క్లాత్ కదా, అందుకు బాగా వచ్చింది గోటు క్యాన్వాస్ మీద. కాబట్టి మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇలా వస్తుంది మోడలు. నచ్చిందా? సేమ్ అలానే టర్న్ అవుట్ అయిందా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.